హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే 502 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 51,778 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్ మన మూవ్మెంట్ కనుక చూసుకుంటే ఈరోజు మార్కెట్లో లోయెస్ట్ లో వచ్చేసి 51,342, హైయెస్ట్ హై వచ్చేసి 52,547. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక 1000 పాయింట్స్ వరకు మార్కెట్ ఒక మూమెంటం అయితే జరిగింది. సో ఈరోజు బడ్జెట్ కాబట్టి హై వాలటైల్గా ఉంటుందని మన అందరికీ తెలుసు. సో అదే విధంగా ఈరోజైతే ఒక వన్ సైడ్ ర్యాలీ జరుగుతుందని నిన్న వీడియోలో మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో అలాగే ఈరోజైతే వన్ సైడ్ ర్యాలీ అయితే జరిగింది. దాని తర్వాత ఒక మార్కెట్ ఒక రివర్సల్ అయితే జరిగింది. ఏదైనా మార్కెట్ అయితే వాలటైల్‌గా బిహేవ్ చేసింది. మంచి ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. సో నేను ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నానో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ముందుగా మనకు యాక్చువల్లీ మనం వన్ డే క్యాండిల్ మన ట్రేడ్ సెటప్ ఏం పెట్టుకున్నాం, మార్కెట్ కంప్లీట్‌గా ఫాలో అవుతుంది. నేనైతే పుట్ సైడ్ ఉంటానని చెప్పాను. అదే విధంగా మార్కెట్ అయితే హ్యూజ్‌గా ఫాలో అయిందనమాట. సో హ్యూజ్‌గా ఫస్ట్‌గా గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఫస్ట్ బేరిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఇక్కడ నాకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఇంకా ఫాలో అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. సో ఫాలో అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేసి ఇక్కడ నేను పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్‌ఫుల్ అయితే నేను ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత ఈరోజు బడ్జెట్ కాబట్టి మనం కొద్దిగా ఎక్కువ ప్రాఫిట్ అనేది గెయిన్ చేసుకోవాలి. అంటే రెగ్యులర్‌గా ప్రాఫిట్ కన్నా ఎక్కువ ప్రాఫిట్ గెయిన్ చేసుకోవాలని ఇక్కడ మళ్ళీ నేను పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ నా స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. సో స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మార్కెట్‌లో వెయిట్ చేశాననమాట. ఇంకొక ట్రేడ్ తీసుకుందాము లాస్ట్ ట్రేడ్. సో లాస్ట్ ట్రేడ్‌తో మనం ప్రాఫిట్‌తో ఎగ్జిట్ అయిపోదామని. యాక్చువల్లీ ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ అంటే ప్రాఫిట్‌కి ఈక్వల్‌గానే ఇది అయిందనమాట. అంటే ఈ బ్యాలెన్సింగ్ అయిపోయిందనమాట. ప్రాఫిట్‌కిను ఇక్కడ లాస్‌కి బ్యాలెన్సింగ్ అయిపోయిందనమాట. సో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అవ్వాలని చెప్పి మళ్ళీ మార్కెట్‌లో ఎప్పుడైతే ఇక్కడ హ్యూజ్‌గా మార్కెట్ రివర్సల్ అయిందో, హ్యూజ్‌గా ఫాలో అయిందో మార్కెట్ ఇక్కడ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఇంకా ఫాలో అవుతుందని క్లియర్ ఇండికేషన్ అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే ప్రాఫిట్ అనేది గెయిన్ చేసుకున్నాను. సో దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. మార్కెట్ అయితే ఒక మంచి మూమెంటం అయితే జరిగింది. సో ఈరోజైతే మార్కెట్ చాలా వాలటైల్‌గా బిహేవ్ చేసింది. చాలా పెద్ద మూమెంటం అయితే జరిగింది. సో ప్రీమియమ్స్ కూడా పరుగులెత్తాయి ఈరోజు మార్కెట్‌లో అయితే. సో ఇంక రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏవైతే ఉండబోద్దో చెప్తా చూడండి. సో రేపు మార్కెట్ అయితే ఇంకా బిగ్ ఫాల్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటే మార్కెట్ అయితే హ్యూజ్‌గా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంది. సో రేపు మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్‌కి వస్తే 53,350, 52,796, 52,507. ఇంకా రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్‌కి వస్తే 51,760, 51,276, 50,647. నేను ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చిన వీడియో ఎండ్‌లో కూడా పెడతాను. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.